ముందుగా ఎల్లోసింగం మీడియా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, నాడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, అంటే గత అధికారంలో ఉన్న జగన్, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు, వీరి గురించి కొన్ని డిస్కషన్ చేద్దాం. అంటే గతంలో మొన్నటిసారి కూడా అధికారం లేకపోయినా కూడా రప్ప నడికేస్తాం నా కొడగల్లారా అని బ్యానర్లు పెడుతూ రెచ్చిపోతున్నటువంటి ఈ వైసీపీ బ్యాచ్కి అందరికీ ఈ వీడియో అంకితం. ఇక మనం చూసుకోవచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టారు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కటి గంట. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అధికారంలోకి వచ్చి మాట్లాడండి. మీకు అధికారం ఇచ్చే స్థాయిలో కూడా ప్రజలు లేరు. మీకు అధికారం ఎందుకు ఇవ్వాలి? ప్రజలు ఎవరిని ఉద్ధరించాలని మీకు అధికారం ఇవ్వాలి? రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాకుండా రాష్ట్ర రాజకీయంలో ఉన్నటువంటి నాయకులను కూడా మీరు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజానికాన్ని మీరు భయానికి గురి చేస్తున్నారు. అంటే ప్రజలంటే అంత చిన్న చూపా? ప్రజలంటే అంత వెక్కిలి చూపులా? పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడతారా? తోలు తీసి కూర్చోబెడతారు పోలీసు అధికారులు. రప్ప బ్యానర్లు, రప్ప నరికేస్తాము, తగ్గేదేలే, ఇలాంటి పోషన్లు కనుక తగ్గించుకుంటే రప్ప నరుకుతారు, మిమ్మల్ని నరుకుతారు ఓట్లేసి ప్రజలు. ఇక్కడ చూసుకోవచ్చు, రప్ప నరుకుతాం నా కొడకల్లారా. అరే ఇక్కడ పట్టుకున్నాడు ఒక్కడికన్నా ఓటు హక్కు ఉంటుందా నాకు తెలిసి? ఇక్కడ చూసుకుంటే ఇతనికి ఉండొచ్చు, ఈడుకుంటుంది, ఈ అనకలు ఉండేది కూడా ఉండదు. పిల్లనాయన్లు మీకు ఓటు హక్కులే లేవు. ఈనాడు మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల గురించి మీరు మాట్లాడతారు అని అంటే మీకు ఎంత బలుపు? అంటే గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గపు పాలనలు కాదా? చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఏంటో. ఇదిగోండి, 2029లో రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే, జగన్ 2.0 లోడింగ్ అంట. జగన్ 2.0 ఏంటి? నువ్వు చిట్టి 2.0నా? రోబో 2.0నా? గతం నువ్వు అధికారం లేకపోయినా కూడా నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. కానీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి నేను చెప్పనా? నేను చెప్తా, విను. ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తు ఇచ్చింది ఎవరో కాదు, నారా చంద్రబాబు గారి సతీమణి ఇచ్చింది. ఎంత? 76వ జన్మదినం, 76 లక్షల విరాళం. ప్రజాహితుడు, ప్రగతి కారకుడు చంద్రబాబు 76వ రోజు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళం ఇచ్చిన సీఎం సతీమణి భువనేశ్వరి గారు. నీ బర్త్డే సందర్భంగా భారతి గారు కానీ ఎవరైనా కానీ ఇలా ప్రజలకు ఇచ్చారా? 76 లక్షలు, అక్షరాల 76 లక్షలు. అందులో కాక నిన్న 5 రూపాయల అన్నా క్యాంటీన్లో కూడా, ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో కూడా ఫ్రీగా ఉచిత భోజనం పెట్టారు. 5 రూపాయలు కూడా తీసుకోలేదు. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే, దట్ ఈజ్ టీడీపీ అంటే. చూద్దాం ఇంకా ఎలా సెలబ్రేషన్ చేశారు. ఇక్కడ చూడండి, అన్నా క్యాంటీన్కి నేరుగా వెళ్ళారు, పొద్దున అల్పాహారం పూజించారు అక్కడే వాళ్ళు, నారా భువనేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదిగోండి అన్నా క్యాంటీన్ దగ్గర ఫోటోలు కూడా దిగారు. 76 లక్షలు ఇచ్చారు వాళ్ళు, 76 లక్షల అక్షరాల. మరి గతంలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిది పీకాడు? ఏం పీకాడు ప్రజలకు? ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలు వాస్తవాలు మాట్లాడుకుంటారు. ఇవన్నీ నేరుగా ప్రజలు మాట్లాడుతారు ఈ మాటలన్నీ. ఎంతసేపున రప్ప నరుకుతాం, పొడి చేస్తాం, పీకేస్తాం, ఇవన్నీ కాదు అడుగుతుంది ప్రజలు. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు, పబ్లిక్తో కలవడం ఏంటి, వారితో పాటు భోజనాలు చేయడం ఏంటి. ఆయన చంద్రబాబు గారు అంటేనే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయనకి ఏమవసరమయ్యా? రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ఇంట్లో కూర్చోయినా కూడా ఆయన జీవించవచ్చు. కానీ రాష్ట్రానికి, నా తెలుగు రాష్ట్రానికి ఎంతో కొంత మేలు పరచాలి అని చెప్పేసి ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల కష్టాన్ని తీరుస్తున్నాడు. అలాంటి నాయకుడు పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఇదిగోండి, మన ఎల్లోసింగం పేపర్లో కూడా మనం వేసుకున్నాము. అమ్మను తలపిస్తున్న అన్నా క్యాంటీన్ సేవలు, లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమం. 5 రూపాయల పరిశుద్ధ వాతావరణంలో గౌరవంగా పేదలకు భోజనం. నారా భువనేశ్వరి గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి గారు ఇచ్చిన విరాళంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం. అంటే ఈరోజు అది విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్నటువంటి నాయకుడు గారి సతీమణి. ఇలా ఉంటాయి రాష్ట్ర రాజకీయాలు, ప్రజల్ని బాగుపరచాలి అని అంటే. మరి మీరేం చేశారయ్యా? ఎంతసేపు ఉన్న రప్ప ఇంకోటి చూపించలేదు కదా మీకు ఫోటో.
ఇక్కడ చూసుకోవచ్చు, జగన్ బ్యానర్ పెట్టి కింద మేఘబోతును పెట్టి నరికి రక్తం చల్లుతున్నారు. రాష్ట్ర ప్రజలని మీరు ఎంత భయాందోళనలకు గురి చేస్తున్నారు. మీరు రాష్ట్ర ప్రజలంటే మీరు ఏమనుకుంటున్నారు? 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి మీ గురించి మీరు చేసుకుంటున్నటువంటి తప్పుడు ప్రచారాలు, చిల్లర రాజకీయాలు అనుకోవచ్చుగా. కానీ మా నాయకుడు అలా కాదు. మీ నాయకులు అలా చేస్తే మా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ తెలుగు గౌరవం ఉప్పొంగేలా చేశారు చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా. చంద్రబాబు గారు ఇక్కడ ఏం లేరు, ఆయన తిరుగుతూనే ఉన్నాడు, ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు. ఆయన ఇచ్చింది ఏంటి? భాష్యం ఎడ్యుకేషన్ ఫౌండర్ చైర్మన్ గారు రామకృష్ణ గారు అక్షరాల 40 లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి భోజనశాలకు 40 లక్షలు డొనేట్ చేశారు. ఆయనకేం కావాలని ఇవ్వలేదు, నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇచ్చారు. మీ నాయకులు ఇచ్చారా? మీ కార్యకర్తలు ఇచ్చారా? గతంలో చిన్న చిన్న కార్మికులను కూడా మీరు చిన్న చూపు చూశారు. గతంలో కళ్ళు నెత్తికెక్కాయా మీకు? అంత బలిసిందా? అధికారంలోకి వస్తే మేమే గెలుస్తాం, మేము రావాలి అనే పదనం పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలని గుర్తుపెట్టుకోండి. ముందుగా ఇలాంటి పిచ్చి పిచ్చిడు వాగితే ప్రజలు చెప్పుతో కొడతామంటున్నారు. ఇంకోటి ఏంటి, మీ పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు పట్టుకొని బయటకు వస్తారా? కత్తులు పట్టుకొని బయట తిరుగుతారా? మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని భయపెట్టట్లేదా మరి మీరు? ఇలా చేసి మీకు ఏ విధంగా ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు గెలవాలనుకుంటున్నారు? మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు మంచి చేసి మాట్లాడండి, రప్ప రప్ప బ్యానర్లు కాదు. మరి చంద్రబాబు గారు పెట్టలేకపోయారా? ఆయనకంటే ఒక విజన్ ఉంది. చంద్రబాబు గారు కనుక కనుసైగ చేస్తే వైసీపీ పార్టీ అనేది ఉండదు భూమి మీద. ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. రాష్ట్ర రాజకీయంలో ఉన్నటువంటి ప్రజలను కాను, ఆ నాయకులను కానీ ఎక్కడే కానీ ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవాలి అని మీరు చేసినటువంటి చిల్లర రాజకీయాల గురించి మరి మాట్లాడుతున్నారుగా.